భార్య అంటే మొగోనికి ఒకతే ఉంటది, ఇంకోతి ఉంపుడు గత్తి అంటారు, పెండ్లాం అనరు. అర్థమైందా? లత, నువ్వు లేకుంటే నేను బతకలేను, అలా అని లక్ష్మిని వదిలి ఉండలేను. నాకు మీరిద్దరు కావాలి. అమ్మగా నీకు ఏయ్, అది అమ్మ కాదు, నాకు అమ్మ ఈమె. నువ్వు నీ సుఖాని కోసమే తీసుకొచ్చుకున్నావు. శివాయ బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యా పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతే శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. యూరియా బత్తాల కొరత పట్టించుకొని సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కష్టాలు రైతులకే. త్వరగా తేల్చండి ప్రజాప్రతినిధుల కేసులు. నాపై పూటియా? అరే శివ, ఇంటర్వ్యూ పోతావేమో, జల్దీ పోయి జల్దీరా. సరే అమ్మా, నేను పోయేదేమన్నా హైదరాబాదా కరీంనగరే కదమ్మా, తొందరనే వస్తాను. సరే గాని నువ్వు ఇంటర్వ్యూ పోతే గిట్లనే పోతావారా? ఒక్కొక్కరు చూడు మంచిగా తెల్లంగా వేసుకొని టిక్కు టక్ వేసుకొని పోతారు, నువ్వు కూడా తెల్లంగా వేసుకొని పో, సరేనా? సరే అమ్మా. ఓ మనిషి, నువ్వు పొలం కాడ కరెంటు పెట్టి జర రాంగ కూరగాయలు తీసుకురా. ఇక వాళ్ళు కలిసి రాని వాళ్ళతో వీళ్ళతో ముచ్చట పెట్టుకుంటా ఉండకు. మా ఎత్తనే అన్ని అంకలు పెడతావు నాకు. నీకు ఎప్పుడు నేను వంకలు పెట్టిన దాని లెక్కనే కనబడతా. నాన్న, నా ఖర్చులకి ఏమన్నా నేను ఇంటర్వ్యూకి వేస్తా. ఏం కూరలు తేవాలి? తీసుకురా, నీకు నచ్చినాయి. చిక్కుడుగాయ, టమాటా, ఆలుగడ్డ అవన్నీ తీసుకురా. మునక్కాయలు అన్న? ఏమొద్దు, మునక్కాయలు చాలు, ఇన్ని రోజులు తిన్న కాడికి. బీరకాయలు తెత్తది. అరే శివ, ఇప్పుడే వస్తా ఉండు. శివ, ఇవి ఉంచుకో ఖర్చులకు, సరేనా? జల్దీ షెట్ వేసుకొని తయారుగా పో, లేట్ అవుతున్నాడు. పో. చదువుతారు, ఏడ పడితే అన్నే పెడతారు. ఏందో లక్ష్మికి ఇంతగానో జ్వరం వచ్చింది, తాకోళ్ళ కొంప. ఏం కాదయ్యా, మామూలు జ్వరమే, బోలు వేసుకున్నా అదే తక్కువ అవుతుంది. రాత్రి నా కోసం చూసుకుని నిద్రపోలే కదూ? అవునయ్యా, నిద్ర లేకనే తలకాయ నొత్తాంది. సారీ లక్ష్మి, నన్ను లగ్గం చేసుకున్న కాడికి వెళ్ళి నా వల్ల సుఖపడ్డదే లేదు. ఒకటే ఇంట్లున్నా ఒంటరి జీవితం అనుభవించబడుతుంది కదని. ఎందుకు బావ అంతగానో బాధపడతాను? దిక్కు మొక్కు లేని అనాథని నేను. నన్ను లగ్గం చేసుకొని ఒక జీవితాన్ని ఇచ్చిన, నా జీవితానికి ఇది చాలు బావ. ఓ బావా,
ఇంటర్కే పోతున్నావా ఇంకేడికన్నా పోతున్నావా? ఓ బాగా సోకులో పడుతున్నావు. ఇంటర్వ్యూకే పోతున్నాడే, ఇంకెక్కడికి పోతా? ఇప్పటికే ఇంత అందంగా ఉన్నావు, మళ్ళీ ఇవన్నీ సోకులు అవసరమా నీకు? అయినా నాకు బయట వాళ్ళకన్నా నీ దిష్టి ఎక్కువ తాకేటట్టుంది. వద్దు బాబా, పెయిన్ వస్తుంది. మరి లేకపోతే నేను నీకన్నా అందంగా ఉన్నాడానే? చీ పో బావా, నాకు బయట పని ఉంది. అమ్మా నేను ఇంటర్వ్యూకి వస్తా. సరేరా, జాగ్రత్త శివ. ఓకే బాయ్. వైషు బావా ఒకసారి నాకు ఎదురు రావే, నేను ఇంటర్వ్యూకి పోతా. నిజంగానే ఉన్నా బావా. ఏంద్రా బామ్మది పొద్దున్నే దాపరిచ్చినావు, ఏంది కథ? బావా మా ఇంటికాడ బర్రీనింది, నీ గురించి జున్ను పట్టుకొని వచ్చినా. అవునా అన్నయ్య, మన బొలి చుక్క బర్రెనా? అవునురా. మొన్న నేను వచ్చినప్పుడు కడుపుతానుండే. ఇటీ బావా ఏదో నున్నగా తయారైతే పోతున్నావు. నేనారా ఇంటర్వ్యూకి పోతున్నా. ఇంటర్వ్యూ పోతున్నావా? అబ్బా నేను ఏదో ఆశించి వచ్చిన బావా. ఏంటిదిరా అది? చల్లగా 2 బీర్లు వేద్దామని. నాకు తెలుసురా నువ్వు ఈ తాకేసి తాటాకి దొబ్బే రకమని. సరే కానీ వాళ్ళు సాయంత్రం చల్లా బీర్లేద్దాం కానీ. ఇయ్యలేంది బావా, నేను ఒక వారం రోజులు ఉందామని వచ్చిన. అప్పుడే కానీ నన్ను చేసుకోరా, ఎల్లకాలం మా ఇంటికానే ఉండొచ్చు ఇక. ఏ బావా నేను చెల్లకి అన్యాయం చెయ్యా. నువ్వు పక్క జర్రా, వయసు నువ్వు ఎదురావే. అక్క, నేనేందో నా మనసు ఏందో నీకు తెలుసు. నేను బతకాలన్నా చావాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఓం నమ శివాయ. ఇచ్చిదానా, మనందరి బ్రతుకులు ఆ శివయ్య చేతులు ఉన్నాయి. ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలుసు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. లక్ష్మి, నువ్వు నా కోసం ఎదురు చూడకు. నువ్వు వీలే తత్త లేపుతలేదు. నువ్వు టైంకి అన్నదిని పడుకోవాలి. ఈ సేపులు తెత్త కూడా తినకపోతే ఆన్న పెట్టబడుతుంది. ఏమైనా పనులు తెచ్చిపెట్టినప్పుడు తినాలి. వైషు, అత్తమ్మ, మీ మామేడిదా కూరగాయలు తెస్తా అని చెప్పి అట్టే పోయిండు. నువ్వు ఉల్లిగడ్డలు పోయి ఇంత పప్పాన్ని వేస్తా, సరేనా? అత్తమ్మ, మామయ్య చిన్న అత్తమ్మల రూమ్లోకి పోయిండు. ఏందే నా మొగోని మొత్తం నీ చుట్టే తిప్పుకుంటున్నావు? ఏందే గట్ల మాట్లాడుతున్నావు? నీ లెక్క తనుకున్న భార్యనే, పైగా తనకు జ్వరం వచ్చింది. నువ్వు భార్య అంటే మొగోనికి ఒకతే ఉంటది, ఇంకోతి ఉంపుడు గత్తి అంటారు, పెండ్లాం అనరు. అర్థమైందా? ఏందక్క గట్లానే పడుతుంది? అక్కేందే అక్క, నీ అవ్వ గిట్ల నీ పుట్టినా లేకపోతే నా అయ్య గిట్ల నువ్వు పుట్టినవా? ఇగో మనిషి, నువ్వు దాంతోనే ఉండు, దాంతోనే బతుకు. నువ్వు నాతో మాట్లాడకు, నా దగ్గరికి నాకు చెప్తున్నా. నీకు నాకు సంబంధమే లేదు. నా బతికేదో నీ బతుకుతా ఈ కానించి.
పిచ్చి పని లే. ఏమేం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? లత, నువ్వు లేకుంటే నేను బతకలేను, అలా అని లక్ష్మిని వదిలి ఉండలేను. నాకు మీరిద్దరు కావాలి. కాదయ్యా, అది కావాలి నేను కావాలంటే ఎట్లా చెప్పు? మనకు అదో ఏం వద్దు, దాన్ని తీసుకుపోయి ఎక్కడ అనాథాశ్రమం లేచేయి. మనకు మన కుటుంబం చాలు, నువ్వు నేను మన అక్క మన పిల్లలు. ఇంకెందుకు చెప్పు, మనకి ఇంకెవరెందుకు? మనం జీవితాంతం అందరం కలిసి బతుకుదాం. మనకు మనమడో మనమరాల్లో ఇంకా ఉండరా చెప్పు? మనకు అదెందుకు? నువ్వేమన్నా అది మాత్రం మన ఇంట్లో ఉండొద్దు. నేను బతుకుండగా లక్ష్మిని అనాథగా వదిలేయలేను. నన్ను క్షమించి. సరే ఏడవకు, అన్నం తిందుపా. అనే గోపాలన్న మంచిగా పొలం పచ్చగా ఉంది కానీ బత్తాలు చదివినా అన్న? మొన్న 6 ఎకరాలు 4 ఇచ్చారు, 4 బత్తాలు 7 సరిపోలేదు. అయ్యో, నాకు 2 కావాలి. నేను అడుగుదాం అనుకుంటున్నా. పొలం పుట్టకొచ్చింది, ఇంకా యూరియలేదు. నిన్న నా పిల్లలు నేను 2 రోజులు ఆడ లైన్ కడితే అదొక రోజు అన్నం తినలేదు, నేను రోజు అన్నం తినలేదు. ఈ పొలం అట్నే ఉన్నది. 6 ఎకరాలకు నాకు నాకే పలసగా తగిలింది. ఎట్లనే మరి మీ తమ్ముడు గారు ఉన్నాయంట, 2 బత్తాలు ఇస్తున్నట్టు. ఏమో మరి అడిగి చూస్తాం, 2 బత్తాలు ఇస్తుంది. గదేనే రేపు కలుగుతాం. మరి 2 నిప్పి 2 ఇస్తుంది. ఇంకోళ్ళని ఇంకో 2 అడుగుతాం మరి. నమస్తే పడాలా? నమస్తే పడాలా? నేను రేపు అడిగి ఇప్పిస్తాను. సరే పోతాను. పటేలా, ఇక పొలం పుట్టకొచ్చింది. ఆ యూరి బస్తాలు దొరుకుతలేకపోయా. కావాలి సచ్చు అవుతుంది అక్కడ. ఉన్నా మరి? అదే సార్ రా, మరి వచ్చి రేపు పొద్దున తీసుకోపో. ఎన్ని కావాలి? ఒక 4 యూరి పటేలా. 4 అయితే రేపు పొద్దున వచ్చి తీసుకోపో. సరే. అవు స్వామి, మీ ఇద్దరు వాళ్ళని మంచిగా కలిసి ఉంటారు మరి? గట్టిన లొల్లు పెట్టుకుంటారు? గాళ్ళు ఎన్నడు కలిసి ఉండాలి పటేలా. మా చిన్న భార్య మంచిగా ఉంటుంది, మా పెద్ద భార్య చిన్న భార్య అస్సలు ఊరది. అవును స్వామి, నీ చిన్న భార్యను చేసుకున్నాక మొత్తం కథ అంతా తెలుసు నాకు. కానీ నీ చిన్న భార్యది ఏ ఊరు, నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నావు, ఆమె ఎక్కడి నుండి వచ్చింది, ఆ స్టోరీ అంతా నాకు ఎందుకు చెప్తలేవు? ఆ స్టోరీ చెప్పాలి నువ్వు ఇప్పుడు, లేకపోతే ఇదే తలకాయ నొప్పులు ఉంటాయి నీకు. స్టోరీ చెప్పాలి నువ్వు. సరే పటేలా, నా జీవితం మొత్తం మీకు తెలుసు, తెలియందు కూడా చెప్తేనండి. మా చిన్న భార్యది జైత్యాల జిల్లా తాట్లవాయిపల్లి. నేను ఆ రోజులు ఎడ్ల బేరం చేసేవాడిని. 2 ఎడ్ల అవసరం పడి కచ్చరం కట్టుకొని పోయినా. అక్కడ తాట్లవాయి కొంగ భారీ వర్షాలు పడ్డాయి, వాగు దాటనేలే. అక్కడనే ఆగిపోయినా. ఎట్లనో పొద్దున్న లేసి వాళ్ళ ఊరికైనా. వారికి ఊరంతా కొట్టుకపోయింది, చాలామంది చనిపోయారు. మా చిన్న భార్య వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు కూడా చనిపోయారు. దీనంగా ఒక చెట్టు కింద కూర్చున్నది. ఆమెకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. చూసేది వెళ్ళాక ఆమెను మా ఇంటికి తీసుకొచ్చుకున్నా. తర్వాత ఏం జరిగిందో మీకు అన్నీ తెలుసు. అంటే స్వామి, మీ చిన్న భార్య చేసిన త్యాగాన్ని మీ పెద్ద భార్య గుర్తించలే అన్నమాట. మనం ఆలోచించాం అంతే కదా. అరే అన్నయ్య, నాకు జున్ను మస్తు నచ్చిందిరా, మస్తు తీయ ఉన్నది. సరే కానీ చెల్లె, నేను బాగా మంచిగా చూసుకుంటున్నా. అరే బావకేంద్రా, నన్ను మస్తు చూసుకుంటాను. బావ బంగారం రా. అందుకే కదా నేను ఇక్కడ మేడకం వేసింది. హలో, మామ చెప్పు మామ. ఏంది లక్ష్మణ్ పుట్టినరోడా? కొడుకు ఆటో నిండా బీర్ పెట్టలు తెచ్చిండా? సరే మామ, నేను వస్తున్నా ఇప్పుడు వస్తున్నావు. చెల్లె, అమ్మాయి ఇంట్లో ఫోన్ చేసిందిరా, అర్జెంటుగా రమ్మంటుందిరా. పని ఉన్నదట్రా, నేను పోతున్నా. బాగా ఇట్లా వస్తా, నేను మళ్ళీ వచ్చి కలుస్తా అని చెప్పురా. సరేనా? పోతున్నా చెల్లె. అరే అన్నయ్య ఆగురా. నేను మళ్ళీ వచ్చి కలుస్తా. అరే అన్నయ్య. అక్క, నా జీవితం ఏందో నాకు అర్థమైతలేదు. ఈ జీవితమే అర్థం అనిపిస్తుంది.
అనాథగా నేను ఈ ఇంటికి వచ్చిన. ఈ ఇల్లే దేవాలయం అనుకున్నా, కానీ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదనిపిస్తాను. నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతా అక్క. లక్ష్మి, ఇదంతా శివయ్య ఆడిస్తున్న ఆట బిడ్డ. ఈ ఆటలో మనమంతా ఆటగాళ్ళం మాత్రమే. చివరికి ఎవరు గెలుస్తారో ఓపికతో ఉండు. నీకు మాత్రమే శివయ్య అన్యాయం జరగనీయడు. తమ్ముడు, అక్కడ కంకణాలు ఉన్నాయి, అందుకో. ఓం నమః శివాయ. వైషు, బావా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినావా? ఏంది ఇట్లా ఓంగానే అట్లా సెలెక్ట్ అవుతానేంది? ఎన్ని ఆఫీసులు తిరగాలి ఏంది? సరే కానీ అమ్మ ఏం కూర అండి? అమ్మండలే, నేనే వండినా వంకాయ కూర. అవునా? నీకు వంటలు ఎప్పుడు వచ్చే? ఎప్పుడు నేర్చుకున్నావు? అయినా నాకు వంకాయ కూర నచ్చదే కానీ. ఇక్కడ చేతులు మారినాయి సారు, రుచి కూడా మారుద్ది. అవునా? సరే చూద్దాం. వంకాయ కూర నచ్చకపోతే మళ్ళీ నీ చెవులు వెండుతా. సరే కానీ అమ్మ అన్నం తినా? ఏమో బావా, నేను ఇప్పటిదాకా బట్టలు విండుకుంటున్నా బయట. తినొచ్చు మరి. అవునా? బావా, మామయ్య ఒక్కడ అన్నం తిన్నట్టున్నాడు, అత్తమ్మ తినలే. అవునా? బయట ఎక్కడుందా మరి? అమ్మా ఏమైంది? ఆ కళ్ళలో నీళ్ళేంది? ఏం చెప్పమంటావురా శివ? మీ నాన్న మొత్తం దాని మైకంలోనే ఉన్నాడు. ఏమి ఇంటలేడు, ఏం చెప్పినా. కాదురా, ఎన్నటికైనా మనమే కాదురా కలిసి ఉండేది. చెప్పు, పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళు మీరు ఎక్కడో అక్కడ పోయినాక ఎవరితో ఉండాలిరా? నేను చెప్పు, ఎవరితో కలిసి ఉంటా? భర్తతోనేగా. ఇప్పుడు నాన్ననే చక్కగా లేకపోతే నేనేం చెయ్యాలిరా? సరే అమ్మా, నువ్వేం బాధపడకు. నాన్న సంగతి నేను చూసుకుంటా కానీ. అరే శివ, నాన్నని ఏమనకురా. ఎప్పుడేం చేయాలనో నేను చెప్తా. సరే, అన్నం తిన్నవారా? లేదమ్మా, నువ్వు తినకుంటే నేను ఎప్పుడన్నా తిన్నానా? సరేరా, తిన్నప్ప. అమ్మా, ఆకలి అయితే అన్నం పెట్టు. నువ్వేందే నా కొడుకు అన్నం తినబెట్టేది? ఇంకోసారి నా కొడుకుని దాఖలని చూసినావు అనుకో, నీ 2 చేతులు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. ఎందుకమ్మా, ఎవరు పెడితేంది? అన్నమేగా. చీచి, దా ముష్టి దాని చేత నువ్వెందుకురా తినుడు? అమ్మగారు, అమ్మగారు, ధ్యానంలో ఉన్నప్పుడు అంతరాయం కలిగించదని తెలియదా? ఆ మాత్రం సంస్కారం లేకుండానే పెరిగావా?
క్షమించండి అమ్మగారు. మిమ్మల్ని ఒకటి అడగాలి. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. పరిశోధన ఆపి వెళ్ళి పని చేసుకోపో. బావా, మనకి ఇప్పుడే పిల్లలు వద్దు. కొన్ని ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుందామా? ఈ ముచ్చడారుగా మా ఇద్దరు అమ్మలకు తెలిసిందనుకో, నీకు విడాకులు ఇచ్చి నాకు ఇంకో ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తారు. అవును, ఇద్దరమ్మలు అంటున్నావు. అసలు నువ్వు ఎవరి కొడుకు బావా? ఏం మాట్లాడుతున్నావు వైషు? నీకు తెలియదా మా అమ్మ ఎవరో? నాకు తెలుసు బావా, నువ్వు పెద్దత్తమ్మ వాళ్ళ కొడుకువే అని. కాకపోతే వీళ్ళెవరు బావా? ఇది నా చిన్నప్పటి ఫోటో, కనబడతలేదు. నీకెట్లా దొరికింది ఇది? అది చిన్నత్తమ్మ దగ్గర చూసిన బావా. చిన్నత్తమ్మ దగ్గర? ఏందిరా? అమ్మా, నేను నీ కొడుకునా పిన్ని కొడుకునా? నువ్వు నా కొడుకురా, నువ్వు నా ప్రాణం. అమ్మా, నా మీద డ్రెస్ చెప్పు. నేను నీ కొడుకునా పిన్ని కొడుకునా?